ఏమన్నాడు శైతాను? నేను వీడికన్నా గొప్పవాణ్ణి, వాణ్ణి మట్టితో పుట్టించావు, మట్టి అణిగి మణిగి ఉంటుంది, నేను పైకి లేస్తాను, నేను అగ్నితో పుట్టించబడ్డాను కాబట్టి నేను గొప్పవాణ్ణి. ఈరోజు చాలామంది చెప్తారు, బా హమారా ఖాందాన్ బహుత్ బడా, మాది పెద్ద వంశం, మేము చాలా పెద్దవాళ్ళం, అసలు మేము మీ మధ్యలో కూర్చునేటటువంటి తాహత మీకు లేదు, మా మధ్యలో కూర్చునేది. అల్లాహు అక్బర్. కిబర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరి యొక్క హృదయములో అయితే ఆవగింజంతైనటువంటి అతని యొక్క హృదయములో పొగరు లేదా గర్వం ఉంటే అతను స్వర్గంలో ప్రవేశించలేడు అన్నారు ప్రవక్త గారు. అతను విశ్వాసి అయినా కూడా నరకంలో కాల్చి ఆ పొగరు అణిచే అల్లా అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. కాబట్టి సోదరులారా, హృదయము నుండి గర్వాన్ని తీసేయండి. గర్వమే శైతాన్ని అని అంత పెద్ద హోదాలో ఉన్న శైతాన్ని అల్లా యొక్క సమస్త సృష్టిరాశుల దృష్టిలో అల్లా ముందు అధోగతికి వాడు పడిపోవడానికి కారణమైంది. కాబట్టి గర్వమే ప్రధాన కారణం. అది కూడా ఏమన్నాడు? వాడికన్నా గొప్ప అన్నాడు, అల్లా నీకన్నా గొప్పవాడు అనలేదు. అందుకే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఒక వ్యక్తి చెడ్డవాడు కావడానికి, బాగా వినండి, ఒక వ్యక్తి చెడ్డవాడు కావడానికి పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదు, మారణ హోమాలు సృష్టించాల్సిన అవసరం లేదు, రక్తపాతాలు చిందించాల్సిన అవసరం లేదు. చెడ్డవాడు కావడానికి కేవలం ఈ ముందున్నటువంటి వాడికన్నా నేనే గొప్ప అనుకుంటే చాలు అన్నారు ప్రవక్త గారు. ఈ విశ్వాసి కన్నా వీడికన్నా నేనే గొప్ప. అది ఏ విధమైన జ్ఞానంలో కావచ్చు,